గవర్నమెంట్కి చేరే విధంగా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము గత నెల రోజుల క్రితం కూడా ఇదే విధంగా కాలేజీలన్నీ బంద్ చేసి మొత్తం మేము నిరసన వ్యక్తం చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం గారు కూడా పిలిచి ఆర్ కృష్ణయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. 3 రోజులలో మీ పెండింగ్ స్కాలర్షిప్స్ అన్ని కూడా రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ హామీని విస్మరించి ఈ రోజుకి ఇప్పటికీ నెల అవుతున్నది. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన లేనటువంటి నేపథ్యంలో మేము మొత్తం కూడా ఇక మాకు అనివార్యమైనటువంటి పరిస్థితి, కాలేజీలు మనుగడ అనేది క్వశ్చన్ అయినటువంటి పరిస్థితి, ఎగ్జామ్స్ కూడా నిర్వహించలేనటువంటి పరిస్థితులలో మరి మేము ఇవాళ చాలా కొట్టుమిట్టాడుతున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులలో తప్పని పరిస్థితులలో మేము ఈ నిర్ణయానికి రావడం జరిగింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అధికారులకు వచ్చి 11 నెలలు అయినప్పటికీ టోకెన్ ఇష్యూ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ రిలీజ్ చేయకపోవడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. తప్పని పరిస్థితులలో ఈ బంద్ను మేము నిరవధికంగా రిలీజ్ అయ్యేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ రియంబర్స్మెంట్ మొత్తం రిలీజ్ చేసేంత వరకు కూడా మేము ఖచ్చితంగా ఈ బంద్ను కొనసాగిస్తామని కూడా బహిష్కరిస్తున్నాం. అదేవిధంగా అన్ని రాబోయేటువంటి గ్రూప్ ఎగ్జామ్స్ కూడా మేము బహిష్కరించాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ రోజు కానీ తప్పనిసరిగా రిలీజ్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తద్వారా విద్యార్థులకు నష్టం జరగకుండా, వాళ్ళ భావి జీవితాన్ని నష్టం జరగకుండా మరి ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని ఒక సానుకూలమైన దృక్పథంతో మేము ఆశిస్తున్నాం. మరి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి తక్షణం రిలీజ్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.